టాలీవుడ్లో ఎప్పటి నుంచో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్లో ఉన్న పేర్లు సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీలో వరుసగా పెళ్లిళ్ళు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లికి మిగిలింది ఈ ఇద్దరు బ్రదర్స్ మాత్రమే. ఇటీవల అల్లు శిరీష్ కూడా నయనికాతో నిశ్చితార్థం చేసుకోవడంతో మెగా కుటుంబంలో వీరి వివాహాలపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుల పెళ్లి గురించి ఎన్నో రూమర్లు, గాసిప్లు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పంజాబ్ బ్రదర్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మేనమామ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ ఇద్దరు పెళ్లి బాధ్యతలు తీసుకున్నారని, విదేశాలలో చదువుకున్న రెండు మంచి కుటుంబాల అమ్మాయిలను పరిశీలించి ఫైనల్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిల కుటుంబాలు కూడా అంగీకరించడంతో మాటలు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. ఈ వార్తలు బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో సాయి దుర్గా తేజ్ స్వయంగా తన పెళ్లి గురించి స్పందించడం మరింత ఆసక్తి రేపింది. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తేజ్ స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు విలేకరు అడిగిన ప్రశ్నకి మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు వచ్చే ఏడాది ఉంటుంది అని తేజ్ స్పష్టంగా చెప్పాడు. ఈ ఒక్క మాటతో ఆయన పెళ్లి వార్తలపై జరుగుతున్న ఊహాగానాలు నిజమని కన్ఫర్మ్ అయింది. దీంతో పంజాబ్ బ్రదర్స్ పెళ్లిళ్ళు వచ్చే ఏడాదిలోనే జరగనున్నాయన్న సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్ పెళ్లికి సంబంధించిన అధికారిక స్పందన మాత్రమే మిగిలింది. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. సినిమా రిలీజ్ ముందా లేక పెళ్లి ముందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.